నేరుగా వెళ్లి తెలుసుకుని పరిష్కరించడమే గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు. సోమవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బేరిపేట రజక కాలనీలలో మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం అధికారులు నాయకులతో కలిసి గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ వార్డుల్లో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేటలో ఆయా శాఖల అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోవడంతో సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటన్నింటినీ 4 ఏళ్లలో పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో మహిళలకు ఫ్రీ బస్సు, తల్లికి వందనం ప్రవేశపెట్టనున్నారన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా, తహసీల్దార్ రాజేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు నిలవల రాజేష్, పసల గంగాప్రసాద్, అవధానం సుధీర్, నిత్య కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ కూడా మరి గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట అనే ప్రోగ్రామ్ని నిన్న మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 2వ రోజు నాయుడుపేట టౌన్లో బేర్పేట ఏరియాలో 23వ వార్డు బేర్పేట ఏరియాలో తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజలందరితో మాట్లాడి వీళ్ళ సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అలాగే పెన్షన్స్ అన్నీ కూడా అందుతున్నాయి. స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం కానీ లేదా నీళ్లు సరిగ్గా అందుతున్నాయా లేదా సమస్యలు తెలుసుకోవడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మనం పెట్టిందే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చాము. ప్రతి వారం మనం శుక్రవారం గ్రీవెన్స్ తీసుకుంటున్నాం. ఆ గ్రీవెన్స్ సూళ్లూరుపేటలో జరుగుతుంది, అలాగే నాయుడుపేటలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి రాని వాళ్ళని పలకరించడానికి, అలాగే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, సచివాలయం డిపార్ట్మెంటు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మనం తొందరగానే కంప్లీట్ చేస్తాం. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు అడుగులేమని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా పనిచేస్తున్నాం. అలాగే ఇటువైపు మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికీ పెన్షన్లు మంచిగా అందుతున్నాయి. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా మనకు నాయుడుపేట టౌన్ అంతా కూడా మనం ప్రతి ఏరియా ప్రతిరోజు 6:30 నుంచి 7:30 వరకు మనం 1 అవర్ టైం తీసుకొని ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే టౌన్లో ఒకటే కాకుండా మనం సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఉంటే అన్నీ తెలుసుకొని కూడా వాటికి పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని ఇంటి సమస్యలు ఉన్నాయి. ఇళ్ళు చాలా వరకు పాతబడిపోయి ఉన్నాయి. వాటికి కూడా ఇల్లు శాంక్షన్ చేయమని నాకు ఎక్కువగా గ్రీవెన్స్ వస్తున్నాయి. కాబట్టి పల్లెలకు వెళ్ళినప్పుడు మనం మినిస్టర్ గారి దగ్గర కూడా మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఇల్లు కావాలన్నా అన్నీ పెట్టుకోమని మనకు చెప్పడం జరిగింది మొన్న మన కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు. అలాగే గ్రామీణ ప్రాంతాలన్నీ తిరిగి ఎవరికైతే ఇల్లు లేవో లేకపోతే పాతబడిపోయి ఉరుస్తున్నాయో అన్నీ కూడా ఇల్లు శాంక్షన్ చేసి సూళ్లూరుపేట నియోజకవర్గం ఈ 4 ఏళ్లలో ఖచ్చితంగా డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకు వచ్చే నెలలోనే, ఈ నెలలోపే మనకు వారంలోపే మనకు తల్లికి వందనం కూడా వస్తుంది. అలాగే ఆగస్టు 15వ తారీఖు మహిళలందరికీ మనకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తానన్నారు. అటు సంక్షేమము ఇటు అభివృద్ధి 2 సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న విజన్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 అని కూడా ముందుకు తీసుకొచ్చారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఎక్కడ రాష్ట్రం అంతటా మనకి ఎక్కడ పేదరికమే లేకుండా జీరో పావర్టీని తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన 2047ని తీసుకొచ్చి మనకు రాష్ట్రం డెవలప్మెంట్కి మా అందరినీ కూడా కృషి చేయమని, అలాగే స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్, కాన్స్టిట్యున్సీ వైజ్, సెక్రటరీ వైజ్ ఒక 4 లెవెల్స్ పెట్టి 5 మ్యాన్ కమిటీని పెట్టి
కాన్స్టిట్యున్సీ వైజ్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్టేట్ దాకా తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయమని కూడా మా అందరికీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు నిన్నంతా మేము వీడియో కాన్ఫరెన్స్ అంతా అటెండ్ అయ్యాము. దాని ప్రకారం మనం ముందుకెళ్తాం. ముఖ్యంగా ఆయన తీసుకున్న అంశాలు విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, అలాగే ఉపాధి. అవి 4 మనకు కరెక్ట్ అయితే రాష్ట్రం అంతటా మంచిగా అంతా జరుగుతుంది. అలాగే రాష్ట్రం అంతా డెవలప్ అయితే మా పరిధిలో మేమందరం కూడా నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. సూలూరుపేట నియోజకవర్గం గురించి కూడా మేమందరం పాటుపడుతున్నాం. ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.